హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ టూల్స్. సో ఇలాంటి మంచి ఏఐ ఇమేజెస్ను మీరు అన్లిమిటెడ్గా క్రియేట్ చేయాలంటే మనకు meta.ai అనే ఒక వెబ్సైట్ ఉంది. సో దీంట్లో మనము అన్లిమిటెడ్ ఇమేజెస్ని వీడియోస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో రీసెంట్గా మనకు meta.ai అనేది చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. సో ఇంతకుముందు మనం జస్ట్ ఇమేజెస్ ఓన్లీ వన్ సైజ్లో మాత్రమే క్రియేట్ చేసేవాళ్ళం. కానీ రీసెంట్ అప్డేట్స్లలో మీకు చాలా వరకు meta.ai అనేది మన కంప్లీట్ వర్క్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో గూగుల్లోకి వెళ్ళి meta.ai అని టైప్ చేయండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఎక్కడ మనకు లాగిన్స్ ఆప్షన్ అయితే లేదు, క్రియేట్స్ ఆప్షన్ అయితే లేదు. సో ఇక్కడ మనకు ఆస్క్ మీ ఏఐ అనే ఒక చాట్ బాక్స్ అయితే కనబడుతుంది. సో దీంట్లో మనకు మెయిన్గా 3 ఆప్షన్స్ ఉన్నాయి: అటాచ్ ఫైలు, క్యాన్వాస్, ఇమేజ్ అయిను. సో ఇక్కడ కింద చూడండి. సో ఆల్రెడీ ఈ meta.aiని యూజ్ చేసుకుని చాలా మంచి ఇమేజెస్ అయితే క్రియేట్ చేశారు. రియలిస్టిక్ ఇమేజెస్, గాడ్ ఇమేజెస్. సో చూడండి, హైదరాబాద్కి సంబంధించిన ఇమేజెస్, కార్టూన్ ఇమేజెస్, రియలిస్టిక్ ఇమేజెస్. సో ఇట్లా మీరు ఈ meta.aiని యూజ్ చేసుకుని చాలా మంచి ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో చూడండి, కార్టూన్ స్టైలు, రియలిస్టిక్, నిజంగా ఇమేజెస్ అయితే చాలా బాగున్నాయి. సో చాలా బాగా క్రియేట్ అవుతున్నాయి దీంట్లో. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఇమేజెస్లో డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఇమేజెస్ ఎట్లా క్రియేట్ అవుతాయో చూద్దాం. సో ఏదైనా ఒక ప్రాంప్ట్ తీసుకోండి. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ కాపీ చేస్తున్నాను. ఇమేజన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, మహేష్ బాబు ఇమేజెస్ అయితే క్రియేట్ అయ్యాయి. సో ఇక్కడ నేను సైజ్లో 16:9 సెలెక్ట్ చేసుకొని రీజనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, మనకు 16:9 సైజ్లో ఇమేజెస్ అయితే క్రియేట్ అయ్యాయి. అండ్ దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం మళ్ళీ టెక్స్ట్ నుంచి వీడియోలో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ యానిమేట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ 4 ఇమేజెస్ యానిమేట్లోకి కన్వర్ట్ అయిపోతాయి. సో meta.aiలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం ఇక్కడే ఇమేజెస్ క్రియేట్ చేస్తూ అండ్ ఇక్కడే ఇమేజెస్కి యానిమేషన్ క్రియేట్ చేయొచ్చు. చాలా ఫాస్ట్గా అయితే మనకు క్రియేట్ అయ్యాయి వీడియోస్. అండ్ దీంట్లో ఇంకా మనకు చాలా స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఉన్న స్టైల్స్లలో మనము డిఫరెంట్ వాటిని అయితే ట్రై చేయొచ్చు. సో ఇక్కడ నేను యానిమే పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, యానిమే స్టోరీస్లో క్రియేట్ అయ్యాయి. అండ్ ఇక్కడ మళ్ళీ యానిమేట్ పైన క్లిక్ చేస్తే మనకు యానిమేలో వీడియోస్ క్రియేట్ అవుతాయి. సో ఈ 2 ఇమేజెస్ అయితే మనకు చాలా బాగా జనరేట్ అయ్యాయి. అండ్ ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో తీసుకుంటే ఇల్లుస్ట్రేటెడ్ ఉంది. ఇల్లుస్ట్రేటెడ్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మళ్ళీ యానిమేట్. అండ్ ఇక్కడ మీరు పెయింటింగ్ స్టైల్లో క్రియేట్ చేయాలంటే పెయింటింగ్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇమేజెస్ అనేది పెయింటింగ్ స్టైల్లో క్రియేట్ అవుతాయి. సో చూడండి, పెయింటింగ్ స్టైల్లో క్రియేట్ అయ్యాయి. సో ఇట్లా మీరు ఈ ఆప్షన్స్లలో చాలా మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ యూజ్ చేసుకొని మీరు మంచి ఇమేజ్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు 3D స్టైల్ను టెస్ట్ చేస్తున్నాను. సో ఇట్లా మనం మంచి వీడియోస్, ఇమేజ్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు meta.aiలో మనము టెక్స్ట్ను కూడా సెర్చ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను హోమ్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు క్యాన్వాస్ అని ఉంది. సో క్యాన్వాస్ పైన క్లిక్ చేయగానే మనకు కొన్ని టెంప్లెట్స్ అయితే వస్తున్నాయి. హెల్ప్ మీ టు రైట్ కవర్ లెటర్, హెల్ప్ మీ టు బిజినెస్ ప్లాన్ ఫర్ స్టార్టప్ అని చెప్పి. సో ఇక్కడ నేను హెల్ప్ మీ టు రైట్ లెసన్ ప్లాన్ అని చెప్తున్నాను. సో చూడండి, మనకు ఒక లెసన్ ప్లాన్ అనేది క్రియేట్ అవుతుంది. సో సింపుల్ లెసన్ ప్లాన్ ఫర్ 1 hour క్లాస్. సో ఇంట్రడక్షన్ టు క్రిటికల్ థింకింగ్. సో మనం కంప్లీట్ ఒక లెసన్ ప్లాన్ అనేది క్రియేట్ అయింది. సో రీసెంట్గా వచ్చిన meta.ai అప్డేట్ తోటి మనం చాలా వర్క్స్ అయితే చేయొచ్చు. సో ఇది మిగతా వాటికి ఒక బెస్ట్ కాంపిటీటర్ ఇది. సో ఇప్పుడు నేను క్యాన్వా పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఒక టూల్ను క్రియేట్ చేయమని అడుగుతున్నాను. సో చూడండి, లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ టూల్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇట్లా మనకు లోన్ ఈఎంఐ టూల్ అయితే క్రియేట్ అయింది. సో ఈ కోడ్ను యూజ్ చేసి మనం టూల్స్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇట్లా మీరు ఈ meta.ai నుంచి మంచి వర్క్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇమేజెస్ కానీ, యానిమేషన్ కానీ, రియలిస్టిక్ ఇమేజెస్ కానీ. సో ఇది ప్రెజెంట్ డేస్లో అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో వచ్చిన అప్డేట్ ఇమేజ్ సైజు, కోడింగు, టెక్స్ట్, ఇట్లా చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. మీరు క్యాన్వాస్ పైన క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. హెల్ప్ మీ టు రైట్ కవర్ లెటర్. సో ఇప్పుడు ఒక కవర్ లెటర్ రాయాలంటే మనకు ఒక మంచి క్యాప్షన్స్ తోటి ఒక కవర్ లెటర్ అయితే క్రియేట్ అవుతుంది. కవర్ లెటర్స్, ఈమెయిల్స్, మనకు కావాల్సిన వర్క్ను చాలా సింపుల్గా meta.aiలో అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఈ ఇమేజ్ చూడండి, అమితాబ్ బచ్చన్. సో అమితాబ్ బచ్చన్ ఇమేజ్ అయితే చాలా రియలిస్టిక్గా ఉంది. సో ఇప్పుడు నేను ఇమేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఒకసారి మనం ఈ ఇమేజ్ని ట్రై చేద్దాం, అంటే మనకు సేమ్ వస్తుందా లేదా అనేది కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమేజ్ పైన క్లిక్ చేసేసి టెక్స్ట్ పేస్ట్ చేసేసి
ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చూద్దాం ఇమేజ్ ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది. సో చూడండి ఇమేజ్ అయితే చాలా బాగా క్రియేట్ అయింది. సో మనకు ఇక్కడ సైజ్ అనేది డిఫరెంట్గా ఉంది కదా. సో ఇక్కడ మీకు కావాల్సిన సైజ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 1:1 ఉంది కదా, ఇక్కడ 16:9 పెట్టుకొని మళ్ళీ రీజనరేట్ పైన క్లిక్ చేయండి. సో చూడండి దీంట్లో మనకి ఈ 2 ఇమేజెస్ ఆల్మోస్ట్ రియలిస్టిక్గా ఉన్నాయి.